అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో గుత్తి వంకాయ కూర ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. ఇక్కడ మన దేశపు వంకాయలు దొరకవు. ఇక్కడ దొరికే వంకాయతోటే నేను గుత్తి వంకాయ ఎట్లా చేసినో చూపిస్తా. నాకు చాలా ఇష్టం ఈ కూర. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇక్కడ పెట్టేసిన చూసుకోండి. నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నా. ఒక్క వంకాయ పావు కిలో ఉంది. అండ్ నేను వండే డిష్లో పట్టదని చెప్పేసి ఇట్లా తోక కట్ చేసుకుంటున్నా. మీరు కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీ దగ్గర చిన్న వంకాయలు ఉంటే. తర్వాత ఇట్లా గుత్తి వంకాయ కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోండి. అయితే కట్ చేసేటప్పుడు జాగ్రత్త. అండ్ ఆ కట్ ఎట్లా ఉండాలంటే మూతి అంటే తొడిమే వరకు ఉండాలి. అట్లయితేనే వంకాయ మంచిగా ఉడుకుతుంది. తర్వాత ఇట్లా సాల్ట్ వేసేసి మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోండి. దాంట్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆలోపు ఒక బౌల్లో వాటర్ వేసి ఇట్లా టమాటాలు వేసుకోండి. అవి వేడైన తర్వాత టమాటాల స్కిన్ ఈజీగా పీల్ చేయొచ్చు అన్నమాట. ఈ టమాటో స్కిన్ పీల్ చేసుకుంటే ఏంటంటే గ్రేవీ కర్రీలో అక్కడక్కడ టమాటో పొట్టు రాకుండా ఉంటుంది. అండ్ ప్యూరీ వేసుకోవడం వల్ల నీట్గా వస్తుంది అన్నమాట గ్రేవీ మంచిగా. ఈ తోళ్ళు చూడండి ఎంత మందంగా ఉన్నాయి. ఈ టమాటాలు అస్సలు బాగాలేవు. మీరు పాసిబిలిటీ ఉంటే మంచి టమాటాలు తీసుకోండి. నాకు ఇవే దొరికినాయి. ఇంకా ఇట్లా స్కిన్ పీల్ చేసిన తర్వాత కట్ చేసి మంచిగా మధ్యలో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకోండి. ఆ సీడ్స్ లేకపోతే ఊరికే పండ్ల కింద పడి కిస్కిస్మంటాయి. ఈ సీడ్స్ తీసేస్తే ప్యూరీ మళ్ళీ మంచిగా వస్తుంది. ఇట్లా సీడ్స్ అన్నీ తీసేసిన తర్వాత ఆ ముక్కల్ని ఒక బౌల్లో వేసేసుకొని ఇట్లా పప్పు గుత్తితోటి మెదుపుకుంటూ ప్యూరీ వేసుకోండి. లేకపోతే గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఒక డిష్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ అన్ని నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ నువ్వుల్ని చల్లారిన తర్వాత మిక్సీ వాటిలో వేసేసి గ్రైండ్ చేసుకోండి ఫస్ట్. తర్వాత ఇట్లా నానబెట్టుకున్న కొంచెం చింతపండు యాడ్ చేసి మళ్ళీ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇదే అసలైన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ రెసిపీ చేయడానికి. దీంతో అసలైన టేస్ట్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఒక గిన్నెలో కానీ లేకపోతే ప్లేట్లో కానీ ఇట్లా పసుపు, ఉప్పు, కారము, ఒక టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి వేసేసుకొని మంచిగా కలిపేసి ఆల్రెడీ ఆ వంకాయలు కట్ చేసి పెట్టుకున్నారు కదా, దాంట్లో నుంచి వాటర్ అన్నీ వెళ్ళిపోయి ఉంటాయి ఈ పాటికి. ఇప్పుడు ఆ వంకాయలు తీసుకొని ఈ మసాలా మంచిగా పట్టి ఉండ్రి ఇట్లా లోపల పోసుకుంటూ. ఇంకా ధనియాల పొడి నేను మళ్ళీ వేయను, అందుకని చెప్పేసి ఇక్కడే కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకున్నా. దీంట్లో కూడా కొంతమంది నువ్వుల పొడి అట్లాంటివి పెట్టుకుంటారు. బట్ నువ్వుల పొడి పెడితే ఏంటంటే నాకు ఆ వంకాయ మెత్తగా అయిపోతుంది, అక్కడక్కడ ఉడకదు, అందుకని చెప్పేసి నచ్చదు. అందుకని చెప్పి నేను జస్ట్ ఇట్లా కారం, ఉప్పు లాంటివే వేసుకుంటా. తర్వాత ఒక డిష్లో ఆయిల్ వేసి 4 టేబుల్ స్పూన్స్ అంత వేసుకోండి. ఇంకా మళ్ళీ వేయాల్సిన పని లేదు. ఇంత వేసిన తర్వాత ఇట్లా మసాలా పెట్టుకున్న వంకాయల్ని మంచిగా ఫ్రై చేసుకోండి. అయితే ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. మన ఇంటి దగ్గర ఉండే వంకాయలు అయితే చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. కొంచెం ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇవైతే ఈజీగా ఫ్రై అయిపోతాయి, మెత్తగా అయిపోతాయి. నేను ఇట్లా ఆయిల్ వేసిన తర్వాత కొంచెం మలుపుకొని ఇంకా మూత పెట్టేసుకున్న తొందరగా మగ్గుతాయని చెప్పేసి. ఒక 5 మినిట్స్లో మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా పక్కన పెట్టుకున్న వంకాయలు తర్వాత వేసుకోవాలన్నమాట. ఆలోపు ఏం చేయండి అంటే ఒక 5-6 ఎల్లిపాయలు ఇట్లా కచ్చపచ్చగా దంచుకోండి. దీంట్లో అల్లం వెల్లుల్లి అలాంటివి ఏమి వేయను. తర్వాత ఫ్రై చేసుకున్న నూనెలోనే ఆవాలు, జీలకర్ర ఇట్లా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకున్న తర్వాత కొన్ని ఆనియన్ ముక్కలు వేసుకోండి, లేకపోతే ఆనియన్ ప్యూరీ అని వేసుకోండి. ఆనియన్ ప్యూరీ అంటే ఆనియన్స్ని ఫ్రై చేసి గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ డైరెక్ట్గా గ్రైండ్ చేసి పేస్ట్ వేయొద్దు. ఇట్లా ఆనియన్స్ వేసిన తర్వాత 1.5 టీ స్పూన్ అంత సాల్ట్ వేసి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఇట్లా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉండనియండి. ఆలోపు మూత పెట్టేసి మగ్గించుకొని తర్వాత ఒకవేళ వంకాయలు మిగిలిపోయిన ఏమన్నా ఉంటే ఇట్లా కట్ చేసి పెట్టుకునే ఉంటే అవి కూడా వేసేసి మూత పెట్టుకోండి. వంకాయలు, ఆనియన్స్ ఇవన్నీ మెత్తగా అయిపోతాయి కదా, మంచిగా ఫ్రై అవుతాయి. తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ కారము మీరు వేసిన మిర్చీలు అండ్ మసాలాలో వేసిన కారంని బట్టి వేసుకోండి. నేను ఒక 1 టేబుల్ స్పూన్ వేసిన ఇక్కడ. ఇట్లా కారం వేసిన తర్వాత టమాటో ప్యూరీ వేసుకొని మంచిగా కలుపుకోండి. ఆ క్లిప్ మిస్ అయింది. తర్వాత ఇట్లా వాటర్ పోసేసుకోండి. టమాటా ప్యూరీ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు ఫ్రైయింగ్కి. జస్ట్ 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపి తర్వాత ఇట్లా ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు ఇంకా చింతపండుతోటి, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపి కావాల్సినన్ని నీళ్ళు పోసేసుకొని ఇంకా 10 మినిట్స్ మూత పెట్టి వదిలేయండి. అది మంచిగా మరుగుతున్నప్పుడు ఆ పులుసు దీంట్లో ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలన్నమాట. అయితే మీరు ఎంత ఫ్రై చేసుకున్నారో వంకాయలు దాన్ని బట్టి వేసుకోండి. అంటే కొంచెం పచ్చిగా ఉన్నాయి అనిపిస్తే కొంచెం ముందే వేసేసుకోండి. నావి ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి కాబట్టి నేను లాస్ట్లో వేసుకుంటున్నా. ఇవి వేసిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ అట్లా ఉడికిస్తా. వీటిని కలపొద్దు, పెద్దగా ఉన్నాయి కాబట్టి. చిన్న వంకాయలు అయితే కలిపినా ఏం కాదు, గట్టిగా ఉంటాయి కదా. ఇట్లా మధ్యలో చేపల కూరకు కలిపినట్టు కలుపుకుంటాను అన్నమాట, స్పూన్ పెట్టకుండా.
ఇంకా మొత్తం కుకింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా ఫ్రెష్ కొత్తిమీర కట్ చేసుకొని కొంచెం జల్లేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. వేడి వేడి గుత్తి వంకాయ కూర ఇస్ రెడీ. అయితే ఈ గుత్తి వంకాయ కూరని దేంట్లో అయినా తినొచ్చు, రైస్తో అయినా తినొచ్చు, చపాతీ, రోటీ ఇట్లా దేంతో అయినా తినొచ్చు. నేనైతే ఇడ్లీ దోశలకు కూడా తింటా ఇష్టంగా. అదన్నమాట. ఇక మా ఇంటి దగ్గర ఏంటంటే వంకాయ కూర ప్రతి ఫంక్షన్లో ఉంటుంది. అంటే వెజ్ కర్రీస్ ఉన్నాయి ఏమన్నా అంటే దాంట్లో గుత్తి వంకాయ అయినా ఉంటుంది, వంకాయ టమాటో అయినా ఉంటుంది. వంకాయ లేకుండా అయితే ఏ ఫంక్షన్ కాదు మా ఊర్లోనే కాదు, మా జిల్లాలో కూడా కాదు. అదన్నమాట. వంకాయ అందుకే చాలా ఇష్టం నాకు. చెప్పడం మర్చిపోయినా, నువ్వులు లేకపోతే వాటి ప్లేస్లో పల్లీలు వేసుకోండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.